ఏపీ రాజధాని అమరావతి తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక కానుంది. రాజధానిలో జరగబోయే ఈ వేడుకల కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అమరావతి బ్రాండింగ్ కి ఏపీ సీఎం చంద్రబాబు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధానిగా శాశ్వత ముద్ర వేసేందుకు పార్లమెంట్ లో బిల్లు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. 2027 టార్గెట్ గా ఇటు నిర్మాణాలని పరుగులు పెట్టిస్తున్నారు. వీటితో పాటు రాజధానిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిత్యం ఏదో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. మోదీని పిలిచి కూటమి తొలి వార్షికోత్సవ సభ అమరావతిలో ఏర్పాటు చేయడమే కాదు, ఆ తర్వాత ఆవకాయ పేరుతో ఫెస్టివల్ జోష్ కూడా అమరావతి నుంచే తెచ్చారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని తొలిసారి అమరావతిలోనే జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేలపాడులోని హైకోర్టు భవనం సమీపంలో విశాల ప్రాంతంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపేందుకు అరేంజ్మెంట్స్ నడుస్తున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అతిథులు వేడుకలకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 22 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరేడ్ గ్రౌండ్ ను శరవేగంగా నిర్మిస్తున్నారు. 15 ఎకరాల్లో వీవీఐపీ పార్కింగ్, 25 ఎకరాల్లో పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం, రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అమరావతి కోర్ట్ సిటీలో రిపబ్లిక్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.